టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి, అలాగే హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కథను స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే కదా కథ ఎలా ఉందో కథలోని ప్రతి ఎమోషన్ మీకు అర్థమవుతాయి. మన కలయికకు గుర్తుగా పార్ట్ 1. సమయం అర్ధరాత్రి 2 అవుతుంది. ఆ టైంలో ఒక అమ్మాయి, అది పల్లెటూరు కావటం వల్ల అక్కడ అన్ని మండువా లోగిలి ఇల్లే ఎక్కువగా ఉంటాయి. ఆ చుట్టుపక్కల అవి వాళ్ళ పెద్దలు కట్టించినవి. అయినా ఇప్పటికి కూడా వీళ్ళు చెక్కు చెదరకుండా అలాగే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఆ ఇళ్లను. అందరూ పల్లెటూరు కావడం వల్ల ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఫుల్గా. అప్పుడే ఆ ఊర్లోని ఒక పెద్ద ఇంట్లో, ఆ ఊరికి ఆ ఇల్లు మధ్యలో ఉంటుంది. ఆ ఇంట్లో ఒక అమ్మాయి లేచి తను కట్టుకున్న చీరను పక్కన పడేసి ఆ తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి, తన రూమ్లోనే వాష్రూమ్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఆమె గదిలోకి వచ్చి ఆమె కబోర్డ్లో ఉన్న ఒక డ్రెస్ని తీసుకొని ఆ డ్రెస్ మార్చుకుందామని ఆమె కట్టుకున్న టవల్ని తీసి పక్కన పెట్టింది. ఆ తర్వాత అప్పుడు ఆమె అద్దం వైపు ఒకసారి చూసుకుంటుండగా ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమె ఈ మధ్య సరిగ్గా తినకపోవటం వల్ల చాలా వీక్గా కనిపిస్తూ ఉంది. తనకే అనిపించింది తనలో చాలా మార్పులు వచ్చాయి అని. పైగా ఆమెలో మెయిన్గా మారింది తన కడుపు. ఆమె వణుకుతున్న చేత్తో తన కడుపుపై చెయ్యి వేసుకొని, సారీ నాన్న, నీకు కడుపులో నుంచి బయటికి రాకముందే ఈ తల్లి నీ తండ్రిని నీకు దూరం చేస్తుంది. మనం ఇక్కడ ఉంటే మీ నాన్న సంతోషంగా ఉండలేట్రా. మనం ఇక్కడ ఉండటం వల్ల మీ నాన్న సంతోషాలను మనమే లాగేసుకున్న వాళ్ళం అవుతాం కన్నా అని ఆమె అంటూ ఉంటే, ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఆమెకు ఓపిక లేకపోయినా ఆ డ్రెస్ వేసుకొని ఆమె బట్టలు బ్యాగ్లో సర్దుకుంటూ, చాలా ఏం పెట్టుకోకుండా కేవలం ఒక 4 జతల బట్టలు, అవి కూడా తన పుట్టింటి వాళ్ళు పెట్టినవి కాదు, తన అత్తింటి వాళ్ళు తన కోసం కొన్నవి కాదు, తన కష్టాజీతంతో తను కొనుక్కున్నది. అవి పెట్టుకొని ముందు రోజే ఆమె అకౌంట్లో ఉన్న మనీ అంతా ప్లానింగ్ ప్రకారం వేరే అకౌంట్లోకి షిఫ్ట్ చేయించింది. ఆ తర్వాత దాన్ని కూడా డ్రా చేసింది ఎవరికీ తెలియకుండా. ఆ తర్వాత తన ఫ్రెండ్కి డీటెయిల్స్ మొత్తం పెట్టి ఎవరికీ తెలియనివ్వకుండా ఒక ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసి తనకు అవసరమయ్యే వరకు తన దగ్గర డబ్బులు ఉంచుకొని మొత్తం ప్లానింగ్గా మిగతావన్నీ అకౌంట్లో పెట్టేసింది. ఆ తర్వాత ఆమె రెడీ అయిపోయి బ్యాగ్ అంతా నీట్గా సర్దుకొని ఒకసారి తనకెందుకో తన భర్తను చూడాలి అనిపించింది. ఆమె ఆ గది పక్కనే ఉన్న మరొక గదికి వెళ్ళి ఆ గది డోర్ లాక్ చేయకపోవడంతో దాన్ని జస్ట్ తొయ్యగానే ఓపెన్ అవ్వడంతో ఆమె ఆ గదిలోకి అడుగుపెట్టింది. ఆమె అడుగుపెట్టిన ఆ క్షణం ఆమెకు ఒక మాట గుర్తొచ్చింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది కేవలం నీ స్వార్థంతో మాత్రమే. నేనంటే నీకు కోరిక, ఇష్టమైతే కాదు, ప్రేమ అయితే అస్సలు కాదు. అందుకే గుర్తుపెట్టుకో, ఇప్పుడు కాదు, ఆఖరికి చచ్చిపోయే చివరి క్షణంలో కూడా నేను నిన్ను టచ్ చెయ్యను. అలాగే నీ శ్వాస తగిలినా కూడా నాకు చిరాకు, అసహ్యం. నీ చూపు తగిలినా నాకు అసహ్యం అని ఆమెను గతంలో ఆమె భర్త అన్న మాటలు ఆమె మనసులో ఇప్పుడు గుర్తుకు వచ్చేసరికి ఆమె కన్నీళ్లను తుడుచుకుంటూనే అది ఏం పట్టించుకోకుండా ఆ గదిలోకి అడుగుపెట్టి నిద్రపోతున్న అతని దగ్గరికి వెళ్ళింది. అప్పుడే అతడు ఆ గది కిటికీకి ఉన్న విండో బయట గాలి వల్ల ఓపెన్ అయ్యింది ఆ కిటికీ. ఆమె ఆ శబ్దానికి ఉలిక్కి పడింది. కానీ ఒక్క క్షణం తమాయించుకొని భయం తగ్గించుకొని ఆ కిటికీ తెరుచుకోవటం వల్ల అతడి ముఖంపై పడుతున్న వెన్నెల కిరణాలు, ఇంకా ప్రకాశిస్తున్న అతడి మొహం ఇంకా నిర్మలంగా తేజోవంతంగా వెలిగిపోతూ ఉంటే, అతడి నల్లటి ఒత్తైన హెయిర్ అలా చల్లగాలికి కదులుతూ ఉంటే, అతడు నిద్రపోతున్నా కూడా అతడిని సూటిగా చూసి అతడి కళ్ళు అమ్మాయిలకు కూడా ఇంత అందమైన పెదవులు ఉంటాయో లేవో అన్నట్టు అతడి మీసాలు, ఆమెతో అతడు
మంచిగా మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమెతో అతడు ఎప్పుడు మాట్లాడినా కూడా అతడు మాట్లాడేటప్పుడు తన ఊహల్లో హీరోలా ఉండే తన బావ మీసాలను పట్టుకొని అల్లరి చేస్తున్నట్టు ఆమె కన్న కలలు అన్నీ వెన్నెల రాత్రి జాబిల్లిలా చీకటిలో కరిగిపోయాయి. అది గుర్తు వస్తూ ఉంటే ఆమె కడుపులో ఒక చిన్నపాటి నొప్పి స్టార్ట్ అయ్యింది. అసలు కడుపులో ఉంది, పైగా కడుపుతో ఉంది, పైగా ఏం తినకపోవటం, పైగా తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన బావ తన కళ్ళ ఎదురుగా ఉన్న తన దగ్గరికి వెళ్ళలేకపోవటం, ఇవన్నీ గుర్తు వచ్చి ఒక్కసారిగా నిద్రపోతున్న అతని దగ్గరికి వెళ్ళి అతడి పక్కన మంచం పైన పడుకుంటూ అతని చెయ్యి తన తల కింద పెట్టుకొని అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటూ అతని ఇంకో చేతిని ఆమె కడుపుపై పెట్టుకొని అతడి నుదురుపై ముద్దు పెట్టి ఆమెకు అతని మీద ఉన్న ప్రేమ అంతా ఇంకా తగ్గక ఆమె ఉద్రిక్తతకు లోనయ్యి వెంటనే చెంపపైన, గడ్డం మీద, అతడి కళ్ళ మీద, అతడి చెవుల మీద, అతడి ముక్కు మీద, అతడి కనుసోగల మీద, అతడి మీసం మీద, ఇలా ఆఖరికి అతడి గుండెల మీద కూడా, అతడి చెయ్యిపై కూడా ముద్దు పెట్టి ఆఖరికి అతని పెదవుల మీద కూడా తనివి తీరా ఒక 5 నిమిషాలు ముద్దు పెట్టింది. ఆమె అంత చేస్తున్నా అతడికి మెలకువ రాలేదు. కానీ అతడి గుండె ఆమె చేసే పనులకు రెస్పాండ్ అవుతూ ఉంది. అతని మనసు లేవమని పోరు పెడుతుంది. నీ ప్రాణం నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అన్నట్టు అతని మనసు అతనిలో కలిగే భావాలను తెలుసుకోమంటుంది. కానీ మనసు ఎంత పోరు పెట్టినా అతడి కంట్లో నుంచి ఆమె చేసే పనులకు కన్నీళ్లు వచ్చాయి. ఆమె 5 నిమిషాలు అతడిని ముద్దు పెట్టుకొని ఆ తర్వాత అతడి కంట్లో కన్నీళ్లను చూసి ఆమె కొంచెం కంగారుగా, ఎందుకు ఏడుస్తున్నా బావా? ఈ కన్నీళ్లను చూడలేకే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా. నువ్విక నుంచి ఏడవకూడదు, హ్యాపీగా ఉండు, నీకు నచ్చినట్టు నువ్వు జీవించాలి, నీకు నచ్చిన మనిషిని పక్కనే నీతోనే ఉంటుంది. ఇక నుంచి నేననేదాన్ని మళ్ళీ నీ లైఫ్లోకి రాను బావా అని అంటున్నప్పుడు ఆమె గొంతు ఏడుపుతో మరియు గొంతు తడారిపోయి మాట బయటికి రాలేదు. బావా, నాకు తెలుసు నేను వేసిన ఈ టాబ్లెట్స్ వల్ల ఇంట్లో అందరూ ఫుల్గా నిద్రపోతున్నారు. మార్నింగ్ వరకు ఎవ్వరూ లేవరు. అంతలోపు నేను వెళ్ళిపోతున్నాను. నేను అమ్మమ్మ, తాతయ్య అందరికీ నేను చెప్పేశాను. నీ తప్పు ఏం లేదు, నేనే తప్పు చేశాను, నేనే నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పేశాను. అలాగే డివోర్స్ పేపర్స్ మీద కూడా నేను సైన్ పెట్టేసి నీ గదిలోనే పెట్టి వెళ్ళిపోతున్నాను బావా. నాకు తెలుసు నా మీద ప్రేమ లేకపోయినా నువ్వు నేను వెళ్ళిపోతాను అంటే నా మీద జాలిపడి నా కండిషన్ వల్లైనా నువ్వు నన్ను వెళ్ళనివ్వవు అని, అందుకోసమనే నేను నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అని అంటూ ఈసారి మళ్ళీ అతన్ని తనివి తీరా చూసుకుంటూ నిద్రపోతున్న అతడితో ఆమె ఒకసారి చిరునవ్వు నవ్వి ఒక సెల్ఫీ దిగి ఆ తర్వాత అతడి చేతిని ఆమె 8వ నెల కావడంతో ఎత్తుగా ఉన్న ఆమె కడుపుపై అతడి చెయ్యిని ఆమె పొట్టపై వేయించుకొని, ఈ రోజుటితో మీ నాన్న స్పర్శను నీకు దూరం చేస్తున్నారా కన్నా? నువ్వు పాపవో బాబువో నాకు తెలీదు, కానీ నీలోనే మీ నాన్నని నేను చూసుకొని నీకు ఏ లోటు రాకుండా పెంచుకుంటాన్రా అని ఆమె చెప్తూ, బావా ఇక నేను వెళ్ళొస్తాను అని అతడి తల నిమిరి, జాగ్రత్త అంటూ అతడి కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని, ఇంట్లో చాలామంది ఉన్నారు. తన అమ్మ నాన్న, తన బావ అమ్మ నాన్న, అలాగే అన్నయ్యలు, తన బావకు ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఇంతమంది ఉన్నా ఆమె ఎవ్వరి దగ్గరికి ఆ క్షణం వెళ్ళలేదు. కేవలం తన బావ దగ్గర నుంచి బయటికి వచ్చి కోపంగా ఆ ఇంటివైపు చూస్తూ, నా బావను వద్దనుకుని ఎవ్వరూ నాకు అవసరం లేదు అని కోపంగా తను ఒక బ్యాగ్ మాత్రమే తెచ్చుకోవడంతో దాన్ని భుజాన వేసుకొని, ఆ సమయంలో చీకటిగా ఉన్న తనకు భయం వేస్తున్నా తను అక్కడ ఉండకూడదు అని చెప్పి మొండితనంతో అక్కడి నుంచి బయలుదేరింది. ఆ తర్వాత అలా దాదాపు ఊరి మెయిన్ ఎంట్రన్స్ వరకు వచ్చేసరికి అప్పటికే సమయం దాదాపు 3 అవుతుంది. ఇక 1 గంట నుంచి ఆమె నడిచి అలసిపోయింది.
కానీ అక్కడే ఉంటే ఖచ్చితంగా తన వాళ్ళు తన కోసం వస్తారేమో అనే భయంతో ఆ ఊర్లో ఉదయం 4 గంటల దాకా బస్సులు తిరగవు. దాంతో రోడ్పైకైతే వచ్చింది ధైర్యం చేసి. కానీ అంతా చీకటి. ఒకవైపు నైట్ నుంచి విపరీతమైన గాలి, పైగా లైట్గా వర్షం తుంపర్లు కూడా పడుతూ ఉండేసరికి ఆమె ఆ దేవుడికి కూడా నేనంటే ఇష్టం లేదేమో, అందుకని పాపం కడుపుతో ఉన్నది, వర్షం వస్తే ఆరోగ్యం కూడా బాగుండదు అనే ఆలోచన లేకుండా ఇలా వర్షం పడేలా చేస్తున్నాడు ఆ దేవుడు అని అనుకుంటూ ఉంది. అక్కడ చుట్టూ మానవుడు కూడా కనిపించనే లేదు. దాంతో ఆమెకు భయం వేసినా ఆ భయం కూడా అతని బావపై ఆమె పెంచుకున్న ప్రేమ ముందు ఓడిపోయింది. భయం ఆమె మొండిగా అలాగే అక్కడే నిలబడి ఉంది. ఆమె ఒక్కటే అనుకుంటుంది ఆ క్షణం. ఇప్పుడు తనని ఎవరైనా చూస్తే ఈ ఊర్లో తను చాలా వరకు ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ తనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కనుక తనని గుర్తుపడితే ఖచ్చితంగా ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని ఖచ్చితంగా ఆరా తీసి ఇంటికి తీసుకెళ్తారు. అప్పుడు దానికి కూడా ఆ ఇంట్లో ఉన్న బుద్ధి లేని వాళ్ళంతా కలిసి నా భావను తిడతారు అని అమాయకంగా తనలో తానే తన అమ్మ, నాన్నను, తన అత్తయ్య, మామయ్యను అందరినీ గుర్తుకు తెచ్చుకొని నా బావను తిట్టేవాళ్ళు ఎవరు నాకొద్దు, వాళ్ళంటేనే కోపం నాకు, అసహ్యం నాకు, పైగా మామయ్య నా బావను కొట్టాడు, అందుకనే నన్ను బుజ్జి, చిన్ను, కన్నమ్మ అంటూ అంత ప్రేమగా పిలుస్తారు కదా ఆయన, అందుకని ఆయనకు తెలియాలి ఈ బాధ. నా బావను కొట్టి బాధ పెట్టినప్పుడు నేను ఎంత ఏడ్చానో ఇప్పుడు ఆయనకు తెలియాలి అని అమాయకంగా తన భర్త తనను ఎన్ని మాటలు అన్నా కూడా అన్నీ తనకు పెద్దగా ఆ క్షణం పట్టించుకోలేదు. కానీ తన భర్తని ఎవరైనా కళ్ళతో కోపంగా చూసినా చంపేసేంత కోపం వస్తుంది ఆమెకు. ఆమె అమాయకమైన మొహంతో తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా ఆమెకి కడుపులో నొప్పిగా అనిపించడం స్టార్ట్ అయ్యింది. ఆమె భయంగా నాకు నిన్నటి నుంచి చాలా నొప్పి వస్తుంది, నేను సిటీకి వెళ్ళగానే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుంటూ నొప్పిని పంటి బిగువున ఆపుకుంటూ ఆమెకు దాహం వేయడంతో మంచినీళ్ళ కోసం ఆమె బ్యాగ్ చూడగా ఆమె మంచినీళ్ళు తెచ్చుకోలేదు. దాంతో ఇక ఏదైతే అది అయ్యింది, దాహం వేసినా అలాగే ఉండాలి అని మొండిగా అనుకుంటూ ఒకసారి చుట్టూ చూసింది. అక్కడ బస్ స్టాప్ అని చెప్పి ఒక సత్రం లాంటిది వేసి ఉంచారు. ఎందుకంటే అది పల్లెటూరు కాబట్టి ఇక చుట్టూ చెట్లు, దూరంగా కొండలు, అడవిలాగా కనిపిస్తూ ఉంది ఆ బస్ స్టాప్ కూడా. తన ఊరికి మెయిన్ రోడ్డుకి రావటానికి చాలా సమయం పడుతుంది. అలా పట్టేస్తుంది. తను ఎప్పుడు ఇంత దూరం మామూలుగా ఉన్న సమయంలో, అసలు మామూలుగా ఉన్న టైంలో కూడా నడిచి వచ్చిండదేమో, కానీ ఆమెకు అతని మీద ఉన్న ప్రేమతో, పిచ్చి ప్రేమతో ఇంత దూరం నడిచి వచ్చేసింది. ఆమెకు దాహం వేస్తుంది ఎక్కువ దూరం నడిచి రావటం వల్ల. ఇక తన వల్ల కాక చుట్టూ చూసింది. ఆఖరి ప్రయత్నంగా దేవుడు కరుణించినట్టుగా, ఆమె బాధ విన్నాడేమో అన్నట్టుగా దూరంగా కొంచెం రోడ్డుకు అవతల ఒక బోరింగ్ కనిపించి ఉండడంతో దానిని చూసి ఆమె ఎలాగైనా అక్కడికి వెళ్ళి నీళ్లు తాగాలి అని అనుకుంటూ ఇంకేం ఆలోచించకుండా, కనీసం మెయిన్ రోడ్ దాటుకోవాలి అని కూడా ఆలోచించకుండా అటువైపు అడుగులేసేసింది. కరెక్ట్గా ఆమె రోడ్డు మధ్యలోకి వచ్చేసరికి ఫుల్గా గాలి, వర్షం లైట్గా పడుతూ ఉంటే ఒక కారు ఆ అమ్మాయి రోడ్లో ఉండడం చూసి సరిగ్గా మొహం కనిపించకపోయేసరికి అది ఆ అమ్మాయి దగ్గరికి వచ్చినంత వరకు ఆమె కనిపించకపోవడంతో ఆ గాలి దుమ్ము వల్ల సడన్గా బ్రేక్ వేశారు. దాంతో ఆ అమ్మాయి కూడా కొంచెం కంగారుగా వెనక్కి అడుగు వేస్తూ కింద కూర్చుండిపోయింది భయంతో. అప్పుడే కారులో ఉన్న ఒక అబ్బాయి ఒకరి మొహాలు ఒకరు భయంగా చూసుకుంటూ బయటికి వచ్చారు. కింద అప్పటికే నేలపై పడిపోయిన ఆ అమ్మాయి కడుపుపై చెయ్యి పెట్టుకొని లైట్గా వస్తున్న నొప్పులను ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అవ్వడంతో ఎప్పుడు ఏడుపు వస్తుంటుంది ఆ అమ్మాయికి. అప్పుడే కారులో నుంచి దిగిన ఆ జంట వాళ్ళు ఆ అమ్మాయిని, ఆ పరిస్థితిని చూసి ఆ అమ్మాయి మొహాన్ని తదేకంగా చూసిన తర్వాత వీళ్ళ మొహాలలో నవ్వు వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి
పరిగెత్తుకుంటూ ఎక్సైట్మెంట్గా వచ్చి వెళ్ళి తరా తరా అంటూ ఇద్దరూ ఒకటేసారి ఆమెను చెరొక వైపు హక్ చేసుకున్నారు. అప్పటిదాకా నొప్పితో బాధపడుతున్న ఆమె మొహంలో వాళ్ళిద్దరినీ చూసి సంతోషం వేసి శ్వేత అంటూ ఆ అమ్మాయిని, శేఖర్ అన్నయ్య అంటూ ఆ అబ్బాయిని ఇద్దరిని చెరోవైపు చెరో పక్క హక్ చేసుకొని ఏడవడం స్టార్ట్ చేసింది తార. శ్వేత ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, మేము వచ్చేసాం కదా, ఎందుకు ఇలా రోడ్లో ఉన్నావు అంటూ కంగారుగా ఆమె పరిస్థితిని చూసి, అది ఆ టైంలో అక్కడ ఉండడం చూసి ఆమెను మెల్లగా పైకి లేపారు ఇద్దరు. పైకి లేపేసరికి అప్పటిదాకా ఆమె అణుచుకున్న నొప్పి ఇంకా ఎక్కువైపోయి వాళ్ళిద్దరి చేతులను పట్టుకొని నన్ను ఇక్కడి నుంచి త్వరగా తీసుకువెళ్ళిపోండి ప్లీజ్ అంటూ వాళ్ళకు చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యంగా, సరే వెళ్దాం, ముందు నీ హస్బెండ్ ఎక్కడ చెప్పు, తన్ని కూడా తీసుకుని వెళ్దాం, లేదా లేదా చెప్పైనా వెళ్దాం రా అని అంటూ శ్వేత అనేసరికి, శ్వేత నేను మీతో వస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు, ప్లీజ్ నన్ను ముందు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోరా ప్లీజ్, ఇప్పట్లో నాకు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే అది ఇదే అన్నయ్య, ప్లీజ్ నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, ఏదో ఒక రోజు నీకు ఏదైనా, అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా హెల్ప్ కావాలి అంటే అది ఏ హెల్ప్ అయినా ఆలోచించకు, అది ఏదైనా ఎనీథింగ్ నన్ను అడుగు అన్నావు కదా, ఇప్పుడు అడుగుతున్నా, ప్లీజ్ అన్నయ్య నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవా అని అంటూ అలాగే వాళ్ళ చేతుల్లో స్పృహ తప్పి పడిపోయింది తార. ఆమె ఏదైనా అనుకుంటే అది చెయ్యాల్సిందే, లేదంటే ఆమె చాలా మొండిది అని వాళ్ళకు తెలుసు. అందుకని ఇక ఆమెకు మాట ఇచ్చాడు శేఖర్. కాబట్టి ఇక అక్కడి నుంచి ఆమెను అతడి చేతులతో ఎత్తుకొని కారులో పడుకోబెట్టి శ్వేత ఆమె తలను ఒడిలో పెట్టుకుంటే శేఖర్ కార్ డ్రైవింగ్ చేస్తూ అలా వాళ్ళు కార్ని టర్న్ చేసుకొని సిటీకి వెళ్ళిపోయారు. దాదాపు ఆ ఊరి నుంచి సిటీకి రావాలంటే మినిమం 3 గంటల సమయం అయినా పడుతుంది. కానీ కానీ అప్పుడు ఆమెను ఆ ఊరికి దగ్గరగా ఉన్న సిటీలో ఉన్న హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేసి, ఆమెకు నీరసంగా ఉంది, పైగా చాలా స్ట్రెస్ తీసుకుంటుంది, ఆమె కడుపుతో ఉంది, అయినా ఇంత స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు అని డాక్టర్ చెప్పేసరికి, శేఖర్ మాకు తెలీదు డాక్టర్, మేము తనని ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటాం అని డాక్టర్ చెప్పి, ఆ తర్వాత మేము ఇన్ని రోజులు తనకి దూరంగా ఉన్నాం సార్, ఇక కంటికి రెప్పలా తనని కాచుకుంటాం అని శేఖర్ చెప్పేసరికి, డాక్టర్ నువ్వేమవుతావు తనకి అని అడిగేశాడు శేఖర్ని. దాంతో కనీసం శేఖర్ ఆలోచించకుండానే తను నా చెల్లి అని చెప్పేశాడు. శ్వేత కూడా అవును అన్నట్టు తల ఊపేసరికి డాక్టర్ నమ్మి, సరే మరి తన హస్బెండ్ అని అడిగాడు. ఎందుకంటే ఆమె మెడలో ఉండే పుస్తెల తాడు, ఆమె కాళ్ళకు ఉండే మెట్టెలు, ఆమె నుదుటిపై అతన్ని తలపించే సింధూరం, అవన్నీ చూసి ఖచ్చితంగా ఆమెకు పెళ్ళై ఉండొచ్చు అని అనుకున్నారు అక్కడున్న వాళ్ళు. దాంతో శేఖర్ ఏం చెప్పినా ఆమె ఆత్మాభిమానానికి మచ్చ పడకూడదు అని డాక్టర్ తన హస్బెండ్ బిజినెస్ చేస్తుంటారు, ఆయన ఏదో అర్జెంట్ ప్రాజెక్ట్ వర్క్ మీద అబ్రాడ్ వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అని శేఖర్ చెప్పేసరికి, వాట్, బిజినెస్ చేస్తుంటారా, ఈ ఏరియాలో నాకు తెలియని బిజినెస్ పర్సన్ ఎవరు మిస్టర్ అని డాక్టర్ కొంచెం డౌట్గా అడిగేసరికి శ్వేతకి కొంచెం కంగారేసింది. కొంచెం ఆలోచించకుండానే అది ఆమెకు పైగా వాగే గుణం కూడా ఉండడంతో శ్వేత ఏం ఆలోచించకుండా, అది తన భర్త పేరు మాహిర్, ఎంఎన్ ఇండస్ట్రీస్ ఎండి మాహిర్ నందా అని ఆమె వాగేసరికి శేఖర్ తల కొట్టుకున్నాడు. డాక్టర్కి కనిపించకుండా డాక్టర్ కొంచెం షాక్ అయ్యి భయపడుతూ, మీరు చెప్తుంది మాహిర్ నంద గారి గురించా, మీరు ముందే చెప్పకపోయారా, అసలు ఈ హాస్పిటల్ చూడటానికి ప్రైవేట్ హాస్పిటల్లా కనిపిస్తున్నా కూడా ఇది చాలామందికి ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుంటాం, ఎందుకంటే ఇది ఆయన బిజినెస్లో సక్సెస్ అయిన తర్వాత ఆయన ఊరికి కొంచెం దగ్గరలోనే ఉన్న ఈ టౌన్లో ఈ హాస్పిటల్ని ఆయన డబ్బులతో దీన్ని నిర్మించారు, ఎందుకంటే తన ఊరి వాళ్ళ కోసం ఇక్కడ ట్రీట్మెంట్ కోసం ఎక్కడికక్కడికో వెళ్ళటం ఆయన చూడలేక ఈ హాస్పిటల్ని కట్టించి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది.
కానీ ఆయన పేరు మాత్రం బయటికి రానివ్వలేదు ఎక్కడా. ఎప్పుడూ కూడా ఆయన ఇక్కడికి రాను కూడా లేదు అని ఆ డాక్టర్ చెప్పేసరికి శేఖర్ మనసులో శ్వేతను కోపంగా తిట్టుకుంటూ, శ్వేత కొద్దిసేపు నోరు కంట్రోల్లో పెట్టుకోలేకపోయావా? ఇక్కడ తన ఐడెంటిటీ ఎందుకు ఓపెన్ చేసేసావు? ఓపెన్ అప్ అయిపోయావు అని అనుకున్నాడు శేఖర్ మనసులోనే. అప్పుడే శ్వేత శేఖర్ మొహం చూసి ఏదో తప్పుగా వాగేశాను అని అర్థమై ఇక నోరు మూసుకుంది సైలెంట్గా. అప్పుడే శేఖర్ మాట్లాడుతూ, హో అవునా, ఏం పర్లేదు డాక్టర్, ఆయన ఇప్పుడే రాకపోవచ్చు. బిజినెస్ మీటింగ్ మీద అక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో కూడా తెలీదు. అలాగే మా ఫ్రెండ్ తను, అందుకనే తనకి కొంచెం హెల్త్ బాగోలేకపోతే మేము తీసుకొచ్చాం అనేసరికి శేఖర్ వైపు చూస్తూ ఆ డాక్టర్ చిన్న స్మైల్ ఇచ్చి, ఏం పర్లేదు మిస్టర్ శేఖర్, మేము మేడంని జాగ్రత్తగా చూసుకుంటాం. పైగా ఆవిడకి రెస్ట్ చాలా అవసరం. హాస్పిటల్లో ఆవిడకి సపరేట్ కేరింగ్గా చూసుకుంటూ ఆవిడకి నార్మల్ డెలివరీ అయ్యేదాకా మేడం ఇక్కడే ఒక లేడీ డాక్టర్ని కూడా ఉంచి 24 అవర్స్లో మేడంని అబ్జర్వేషన్లో ఉంచుతాము. మీరు కంగారు పడకండి అని ఆ డాక్టర్ అనేసరికి శేఖర్ టెన్షన్ పడిపోతూ, ఏంటి తన్ని ఇక్కడే ఉంచుకుంటారా? నాకు తెలిసినంత వరకు ఈ పాటికి ఇంట్లో తనని వెతకడం మొదలుపెట్టి ఉంటారు. శేఖర్ టెన్షన్ పడుతూ ఒకసారి తారను ఉంచిన గది దగ్గరికి వెళ్ళి గ్లాస్ డోర్ బయట నుంచి ఆమెను చూస్తూ ఉన్నాడు. వెంటనే ఆమెకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి డాక్టర్ వైపు తిరిగి, ఓకే డాక్టర్, మీరు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యండి. అలాగే ఇంకో విషయం, తన స్పృహలోకి ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. దాంతో మేడం నాకు తెలిసి ఈ పాటికి స్పృహలోకి రావాలి అని అనడంతో అప్పుడే గదిలో నుంచి ఏదో కింద పడిన శబ్దం రావడంతో అటువైపు చూశాడు. ఆ తర్వాత అక్కడ తార లేచి వీళ్ళను పిలుస్తూ ఉండేసరికి వీళ్ళు బయట పలకకపోయేసరికి పక్కనే ఉన్న ఏవో ఇంజెక్షన్ డబ్బాలు ఉండడంతో వాటిని కింద పడేసింది చేత్తో. దాంతో ఆ శబ్దానికి అందరూ గదిలోకి వెళ్ళారు. డాక్టర్ ఆమె దగ్గరికి వెళ్ళి ఒక ప్లెజెంట్ స్మైల్తో నవ్వుతూ ఆమెను చెక్ చేస్తూ, ఇప్పుడు ఎలా ఉంది మిస్సెస్ మాహిర్ అని అడిగేసరికి ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆ పిలుపుకే డాక్టర్ షాకింగ్గా, మిస్సెస్ మాహిర్, మీరు అలా టక్కున లేచి కూర్చోకూడదు అని డాక్టర్ కంగారు పడుతూ చెప్పేసరికి డాక్టర్ వైపు బిత్తరపోయి చూసింది తార. శేఖర్ ఆమె అలా రియాక్ట్ అవుతుంది అని అతడు ముందే అనుకున్నాడు కాబట్టి డాక్టర్ ముందు తనని కొంచెం కూల్ అవ్వనివ్వండి, నేను తనతో మాట్లాడతాను అని చెప్పి, తారా ఇటు చూడరా అని అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శేఖర్. అలాగే ఆమె ఇంకో చేతికి బాటిల్ పెట్టడంతో ఇంజెక్షన్ అలాగే ఉంది. ఆమె శేఖర్ పిలిచేసరికి ఏడుపు నిండిన కళ్ళతో శేఖర్ వైపు చూసింది ఆమె. శ్వేత కూడా ఆమె దగ్గరికి వచ్చి ఆమె కళ్ళ నిండా కారిపోతున్న కన్నీళ్లను తుడుస్తూ, నువ్విప్పుడు కడుపుతో ఉన్నావురా, అలా ఏడవచ్చా చెప్పు అని శ్వేత మాట్లాడుతూ ఉంటే ఆమె ఏడుస్తూ ఉండడం చూసి ఆ డాక్టర్కి ఏదో డౌట్ వస్తూ ఉన్నట్టు ఫేస్ పెట్టేసరికి శేఖర్కి ఈ పిచ్చిది మళ్ళీ ఇరికించేలా ఉంది అని తల కొట్టుకుంటూ, డాక్టర్ మేము తనతో మాట్లాడాలి, ప్లీజ్ మీరు కొంచెం ఏం అనుకోకపోతే బయట ఉంటారా అని శేఖర్ అడిగేసరికి డాక్టర్కి ఇంకా డౌట్ వచ్చి ఇంకేం మాట్లాడలేక తల ఊపుతూ బయటికి వెళ్ళిపోయాడు. కానీ అనుమానం అయితే అలాగే ఉంది. శేఖర్ తార ముందు కూర్చొని, చూడు సితారా, ఇటు చూడరా, ఏమైంది ఇప్పుడు? ఆ నెంగిని వెలిసే తారలాగే నీ మొహం కూడా మెరిసిపోతూ ఉండేది. అలాంటిది మబ్బుల చాటున దాగి కనిపించకుండా పోయిన చీకటి చందమామల నీ మొహంలో సంతోషం వెలుగు ఇప్పుడు కనిపించడం లేదు. నీ కళ్ళలో కనిపించే సంతోషం ఏదీ లేదు. మేము మా చిన్నప్పటి నుంచి మాకు పరిచయం ఉన్న తారనేనా నువ్వు? దేనికి అంత ఈజీగా తలవంచే రకం కాదు కదరా, మరి ఎందుకు ఇలా భయపడుతూ ఉన్నావు తారా అని శేఖర్ ఆమెను మళ్ళీ అడిగేసరికి సితార ఇంకా ఎక్కువగా ఏడుస్తూ శేఖర్ వైపు చూసి, అన్నయ్య అంటూ జరిగింది మొత్తం చెప్పింది శేఖర్కి. అవన్నీ వింటూ తన నుదురు ద్రుకుటిని ముడిచివేస్తూ, నీకేమైనా పిచ్చా తారా
అని గట్టిగా అరుస్తూ అడిగాడు. ఒక్క క్షణం అతడి అరిచిన అరుపుకి బయట దాకా వినిపించి డాక్టర్కి కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ పక్కా ఏదో జరుగుతుంది అని. దాంతో అసలు నంద గురించి విన్న ఆ డాక్టర్ మళ్ళీ అంత పెద్ద వాళ్ళతో పెట్టుకొని అంత అతనికి లేదు కాబట్టి వెంటనే తన హెడ్ అయిన ఆ హాస్పిటల్ డీన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ డాక్టర్ ఇక్కడ శేఖర్ అరిచేసరికి తార ఉలిక్కిపడి భయపడిపోయింది. ఆమె భయపడ్డం చూసి శ్వేత ఆమె దగ్గరికి వచ్చి, శేఖర్ ఎందుకు అలా అరుస్తున్నావు, తను భయపడుతుంది అని కంగారుగా అంది. అయినా శేఖర్ ఆమె వైపు కూడా చూడకుండా కోపంగా చూసి, నువ్వు నోరు మూయ్, నీకేం తెలీదు, అనవసరంగా వాగుతూ ఉంటావు అని శ్వేతను తిడుతూ అంటూ ఆమె నోరుని మూయించి, చూడుతారా తార కూడా భయపడిపోవటం గమనించి తన కోపాన్ని తన పిడికిలతో కంట్రోల్ చేసుకుంటూ ఒక నిట్టూర్పు వదిలి తను పెట్టుకున్న స్పెట్స్ని సరిచేసుకుంటూ, చూడుతారా ఇది సినిమా కాదు, నువ్వు అడ్డమైన త్యాగాలు అడ్డమైన వాళ్ళ కోసం చేసి నీ లైఫ్ని నువ్వు నాశనం చేసుకోవడానికి. గుర్తుపెట్టుకో, అది నువ్వు చెప్పే దాంట్లో కొంచెం కూడా రీజనబుల్గా అనిపించడం లేదు. నీ భర్త ఇప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేసేలానే ఉన్నాడు. ఇప్పుడు తన బిడ్డని నీ కడుపులో ఉంది. రేపు మాకు నిన్ను ప్రేమగా దగ్గరికి తీయచ్చు. అలాంటిది ఇప్పుడు అన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నావు. నిజంగా నీ అంత యూజ్లెస్ పర్సన్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు తారా. నీది మంచితనం అని నువ్వు అనుకున్నా, కానీ ఇప్పుడే ఆ మంచితనానికి మించిన పిచ్చితనం నీలో ఉంది అని నాకు అనిపిస్తుంది. నోరు మూసుకొని మాహిర్ దగ్గరికి వెళ్ళిపోతారా అని నెమ్మదిగా చెప్పిన అతడు బేస్ వాయిస్తో చెప్పాడు. అతడు అంటున్న మాటలకు కోపం వచ్చిన తార, సరే నువ్వు నన్ను చూసుకొని అవసరం లేదు, నేను మీతో రానవసరమూ లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నా చావు నేను చేస్తాను, మీకు నాతో అవసరం లేనప్పుడు నా దగ్గర మీరు ఉండడం కూడా అనవసరం, అలాగే అని ఆమె చేతికి ఉన్న ఇంజెక్షన్ని పెరికేస్తుంది కోపంగా. దాంతో శేఖర్, తారా చిన్నపిల్లల మొండిగా బిహేవ్ చేయకు అని అనేసరికి, తారా నేనేం మొండిగా బిహేవ్ చేయడం లేదు, నా కోసం నా ఇష్టాలను మార్చుకోవాలి అని అనుకుంటున్నాడు నా బావ. నా కోసం తన ప్రేమను చంపుకొని నాతో ఉండాలి అని అనుకుంటున్నాడు. ప్రేమ లేకపోయినా కలిసి ఉండొచ్చు, కానీ మనసులో ఒకరిని ప్రేమిస్తూ ఒకరిని ఉంచుకొని శరీరం ఇంకొకరిది పంచుకుంటే అది చాలా చండాలంగా అనిపిస్తుంది అన్నయ్య. అందుకని నేను ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు. నిజం చెప్పాలంటే నా బావ ఏ బాధ లేకుండా ఏ కష్టం లేకుండా చాలా ప్రేమించాలి అనుకున్నా, కానీ ఆ బాధకు ఆ కష్టానికి నేనే కారణమయ్యా. అది గుర్తొస్తున్న ప్రతిసారి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీరు నాకు హెల్ప్ చేయకపోయినా నేను ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఆమె చుట్టూ చూసింది ఒకసారి. అంతే, తను ఎక్కడున్నానో చూసుకొని, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఇది బావ హ్యాండ్ ఓవర్లో ఉన్న హాస్పిటల్ అని అంటూ ఆమె షాక్ అవుతూ, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు నన్ను తీసుకెళ్తావా లేదంటే నేనే వెళ్ళిపోతాను అని మొండిగా చెప్తూ, ఒకవేళ నాకు అడ్డుపడితే అని ఆమె అంటూ పక్కనే ఆపరేషన్ చేయడానికి కొన్ని అక్కడ అరేంజ్ చేసి ఉంచారు. వాటిలో నైఫ్ని తీసుకొని ఆమె గొంతు దగ్గర పెట్టుకొని, నీకు బాగా తెలుసు నేను కేవలం నా బావ విషయంలో ఏం చెయ్యడానికైనా వెనుకాడను అని. తనకి ఎవరైనా హాని చేస్తేనే ఊరుకొని దాన్ని నేను నా వల్లే బాధ కలుగుతుంది అంటే ఊరుకుంటానా? అందుకే ఈ ప్రాణాన్ని నా చేతులతో నేనే తీసుకుంటాను అని అంటూ కత్తిని ఆమె గొంతు దగ్గర పెట్టుకుంది. దాంతో శేఖర్ ఓపిక నశించి శేఖర్ ఇద్దరు ఆమెను వద్దు అంటూ ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఆమె గొంతు దగ్గర అలాగే ఇంకా ఆ కత్తిని బిగించేసరికి లైట్గా రెడ్గా అయ్యింది అక్కడ. దాంతో శ్వేత కంగారుగా, శేఖర్ ఇప్పుడు తను చెప్పింది చెయ్యి ప్లీజ్, తను ఎంత మొండిదో తెలిసి నువ్వు ఎందుకు తనతో ఆర్గ్యూ చేస్తున్నావు శేఖర్ అని అరిచేసరికి శేఖర్ కూడా
ఇక అది ఒకటే మార్గం అని అర్థమై, తారా సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం, నేను నిన్ను మాహిర్ దగ్గరికి వెళ్ళమని చెప్పను, ప్లీజ్ దాన్ని కింద పడి అని అంటూ అంటూ ఉండేసరికి, నేను నమ్మను, నువ్వు అన్నయ్య నాకు తెలుసు, నీ గురించి బాగా తెలుసు, ఆ తర్వాతైనా నువ్వు తనని నా దగ్గరికి తీసుకొస్తావు మాహిర్ని అని ఆమె అనేసరికి, లేదురా నీ మీద ఒట్టు పెడుతున్నా, నేను మాహిర్ని నీ దగ్గరకు తీసుకురాను తారా, అలాగే నిన్ను తన దగ్గరకు తీసుకెళ్ళను అని మాట ఇవ్వకూడదు అని అనుకుంటూనే మాట ఇచ్చేశాడు శేఖర్. తార కండిషన్కి భయం వేసి ఇచ్చిన మాటతో తార కళ్ళల్లో సంతోషం వచ్చేసరికి ఆ కత్తిని పక్కకు పడేసి శ్వేతను హక్ చేసుకొని, అప్పటికే ఉదయం సమయం 9 అవుతూ ఉండడంతో తన ఇంట్లో వాళ్లకు ఆల్రెడీ స్పృహ వచ్చి ఉంటుంది అని అర్థమయ్యింది తారకు. వెంటనే శేఖర్ వైపు చూసి, అన్నయ్య త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని తొందర పెట్టింది తార. ఓకేరా, నేను ఫస్ట్ వెళ్ళి డాక్టర్తో మాట్లాడతాను అని శేఖర్ వెళ్ళబోతూ ఉంటే, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనం వెళ్ళిపోదాం, ఆ తర్వాత నాకు తెలిసి ఈ పాటికి ఇంట్లో వాళ్ళకు మెలకువ వచ్చేసి ఉంటుంది, అందరూ నా కోసం వెతకడం మొదలు పెట్టేసి ఉంటారు, ముఖ్యంగా మాహిర్ బావ వెతుకుతూ ఉంటాడు, తను వెతకడం మొదలు పెడితే ఖచ్చితంగా నేను అగాధంలో ఉన్న నన్ను పైకి లాక్కొని వచ్చేస్తాడు, ఎక్కడ దొరికే ఛాన్స్ నేను తనకు ఇవ్వకూడదు అని కంగారుగా ఆమె చెప్పేసరికి శేఖర్ శ్వేత ఆమెను చూసి, ఆమె మెంటల్గా కూడా ఆమె కండిషన్ ఇప్పుడు స్టేబుల్గా లేదు అని అనిపించింది అతడికి మరియు శ్వేతకి ఇద్దరికి. ఇక అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిన డాక్టర్ డీన్ దగ్గరికి కంగారుగా వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలికి రావచ్చా అని అడిగాడు ఆ డాక్టర్. దాంతో మామూలుగా అయితే ఆయన కూడా అంత ఉదయాన్నే అస్సలు ఉండడు డీన్, కాకపోతే ఆ రోజు మాత్రం ఎందుకో ఏదో ఫైల్ చూస్తూ ఏదో కేసు వల్ల నైట్ అంతా సర్జరీస్ ముందునే ఉండేసరికి అక్కడే ఉండిపోయాడు ఆ డీన్. అందుకోసం ఇంత ఉదయాన్నే అంత కంగారుగా ఆ డాక్టర్ ఆ డీన్ దగ్గరికి వచ్చేసరికి, ఏమైంది డాక్టర్ అని కంగారుగా అడిగాడు ఆ డీన్ కూడా. దాంతో డాక్టర్ పరిగెత్తుకుంటూ రావటం వల్ల ఆయాసంతో సార్ అంటూ పిలుస్తూ తడపడుతూ ఉంటే, డీన్ ఆయన ముందు వాటర్ గ్లాస్ ఉంచి, ఏమైందో కొంచెం ప్రశాంతంగా ఉండి ముందు చెప్పండి అని ఆయన అడిగేసరికి వెంటనే ఆ డాక్టర్ వాటర్ తాగేసి, సార్ మాహిర్ నంద అంటూ ఏదో చెప్పబోతూ ఉండేసరికి డీన్ టక్కున లేచి నిల్చొని, ఏమైంది అని కంగారుగా అడిగారు. ఆయన ఆ పేరు వినేసరికే ఆయన కంగారు వచ్చేసింది. ఆ తర్వాత ఆ డీన్ భయపడేసరికి ఆ డాక్టర్ కూడా, సార్ మాహిర్ నంద గారి వైఫ్ని మన హాస్పిటల్లో ఎవరో తీసుకొచ్చి నైట్ జాయిన్ చేశారు, అంతేకాకుండా నైట్ వాళ్ళను మన నర్స్ అడిగితే తను నా సిస్టర్ అని చెప్పి అడ్మిట్ చేసిన వాళ్ళు చెప్పారంట, అలాగే తన హస్బెండ్ స్టేట్స్కి ఏదో బిజినెస్ పని మీద వెళ్ళాడు అని చెప్పారంట, మీరు నిన్న కూడా చెప్పారు కదా ఆయన బయట కంట్రీస్కి ఏదైనా బిజినెస్ పని మీద వెళ్ళాల్సి వస్తే ఆయన వెళ్ళరు, ఆయన దగ్గర నమ్మకమైన వాళ్ళని మాత్రమే పంపిస్తారు, ఆయన మాత్రం పెద్దగా వెళ్ళరు అని, అంతేకాని ఇప్పుడు ఆయన స్టేట్స్కి వెళ్ళరు, పైగా మీరు నిన్న ఆయనతో మాట్లాడారు హాస్పిటల్కి సంబంధించిన కొన్ని విషయాల కోసం, అలాగే ఫండ్స్ కావాలి అని అడిగితే ఆయన ఈరోజు ఇంటికి వచ్చి తీసుకోమని కూడా చెప్పారు అని మీరు చెప్పారు కదా సార్, వీళ్ళేమో ఆ మాట అంటున్నారు, ఆవిడ ఒకవేళ నిజంగానే మాహిర్ నందగారి భార్య కాకపోతే ఏ ప్రాబ్లం ఉండదు, ఒకవేళ ఆవిడే సార్ భార్య అయితే ఆయన తనకు ఈ విషయం చెప్పలేదు అని ఏదైనా అంటారేమో సార్ మనల్ని అని ఆ డాక్టర్ భయపడుతూ కంగారుగా చెప్తూ ఉండేసరికి డీన్ కంగారుగా అతడు ఫోన్ తీసుకొని తన ఫోన్లో బాస్ అని ఉన్న నెంబర్కి కాల్ చేశాడు ఆ డీన్. అటువైపున తార ఏ ఊరి నుంచి అయితే పారిపోయి వచ్చిందో ఇప్పుడు అదే ఊరిలో ఫోన్ మోగేసరికి అప్పటికే లేచిన మాహిర్ తార రూమ్లోకి వెళ్ళి ఆమె కనిపించకపోయేసరికి ఇల్లంతా వెతికాడు. ఎప్పుడు లేనిది అతడు అంతలా నిద్రపోవడం, పైగా తన పేరెంట్స్ ఇంకా అప్పటికి కూడా టైం 9 అవుతున్నా ఎవ్వరూ లేవకపోవడం, మాహిర్ మాత్రమే మొదట లేవడం, ఇవన్నీ చూసి అతడికేదో డౌట్ వచ్చి
త్వర త్వరగా మళ్ళీ తారగదిలోకి వెళ్ళి ఆమెను మళ్ళీ వెతికి ఆమె కనిపించకపోయేసరికి అందరు రూమ్లో చెక్ చేసి ఎక్కడా కనిపించలేదని ఇంటి నుంచి బయటికి కూడా వచ్చి వెతికేశాడు. అతడి కోపం వస్తుందని చెప్పడానికి సంకేతంగా అతడి మెడ నరాలు పైకి తేలి ఉన్నాయి. తారా అనుకుంటూ ఏదైనా అప్పటికి ఇంట్లో అందరినీ లేపి తార గురించి అడిగేసరికి వాళ్ళు కూడా కంగారుగా బయటికి వచ్చి వెతకడం స్టార్ట్ చేశారు. అప్పుడే మాహిర్కి ఫోన్ వచ్చేసరికి ఫోన్ లిఫ్ట్ చేశాడు చిరాగ్గా. అటువైపునున్న హాస్పిటల్ డీన్ హలో సార్ అని వణుకుతున్న గొంతుతో పిలుస్తూ ఉంటే, మాహిర్ ఏదైనా అర్జెంట్ అయితేనే మాట్లాడండి, అసలే లేదంటే తర్వాత అయినా చెయ్యండి అని చిరాగ్గా చెప్తుంటే, సార్ అది తార మేడం ఇక్కడే ఉంది అని ఏదో చెప్పబోతుంటే తార అనే పేరు వినగానే మాహిర్ అలర్ట్ అవుతూ తార అక్కడుందా అని అన్నాడు కంగారుగా. దానికి డీన్ భయంగానే ఎస్ సార్ మేడం ఇక్కడే ఉన్నారు అని అనేసరికి ఇంకా మాహిర్ ఆలస్యం చేయకుండా కనీసం ఇంట్లో వాళ్ళు అడుగుతున్నా వాళ్ళకు కూడా ఆన్సర్ ఇవ్వకుండా కార్ స్టార్ట్ చేశాడు మాహిర్. అప్పుడే ఏదో జరుగుతుంది అని అర్థమైన తార అన్నయ్య కౌశిక్ తను కూడా మహీర్ కార్ని ఎక్కేశాడు. మాహిర్ కోపంగా కౌశిక్ వైపు చూస్తుంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు కాబట్టి నేను నీ వెనక రావడం అవసరం బావా అని నాకు తెలుసు. మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఒకప్పుడు నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్మి, అది ఎప్పటికీ పోయేది కాదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఈ గొడవల వల్ల అది మారిపోదు కదా మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అని తార అన్నయ్య కౌశిక్ చెప్పేసి సైలెంట్ అయిపోయాడు. కౌశిక్ వైపు మాహిర్ గుర్రుగా చూస్తూ అసలే తారపై పిచ్చ కోపం లేస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ అది దొరకనివ్వరా, నీకు దానికి కలిపి పూజ చేస్తాను అనే మాట అనేసి కానీ చాలా స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు. కౌశిక్ తన వైపు చూస్తూ మాహిర్ తను ఎక్కడుందో మీకు తెలుసా అని అడిగేసరికి మాహిర్ కోపంగా అది మన హాస్పిటల్లోనే ఉందంట, అక్కడ డీన్ కాల్ చేసి చెప్పారు అని కౌశిక్తో అన్నాడు. అందుకే అసలు అది ఇంట్లో ఉండాల్సింది, అయినా అక్కడికి ఎలా వెళ్ళింది? పైగా మనం నైట్ నుంచి ఎవరం నిద్ర లేవలేదు. నైట్ నేను ఎప్పుడు ఇంత నిద్రపోయినా నైట్ లేచి దాన్ని చూసొచ్చేవాడిని, అలాంటిది నైట్ మెలకువే రాలేదు. పైగా మా నాన్న మీ నాన్న ఇద్దరు మార్నింగ్ వెళ్ళి అలా వాకింగ్ చేసేవాళ్ళు, అలాంటిది వాళ్ళలో ఎవరికి ఈరోజు మెలకువే రాలేదు. కనీసం మన ఇంట్లో పనిచేసే పాలేరు కూడా ఎవరు ఈరోజు పనులకు రాకుండా నిద్రపోతున్నారు అంటే అర్థం కావడం లేదా? నీ చెల్లి ఏదో చేసింది, ఎప్పుడు ఆవేశంలో నేను డెసిషన్స్ తీసుకునేవాడిని, కానీ ఈసారి అంతా సెట్ అవుతుంది, అంత హ్యాపీగా ఉంటాం అని అనుకున్న సమయానికి అది చేసింది. దాన్ని నాకొస్తున్న కోపాన్ని కొట్టాలి అనిపిస్తుంది అని మహి తన చెయ్యిని స్టీరింగ్ కేసి దబా అని కొట్టుకున్నాడు కోపంగా. కౌశిక్కి తన చెల్లి అంటే చాలా ఇష్టం, కానీ తను ఇలా చేయడం తనకు కోపం తెప్పిస్తుంది. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తన చెల్లి చెయ్యిని వదలనే లేదు ఈ రోజుటి వరకు. అలాంటిది తన భర్తపై ఎదురు తిరిగాడు అని ఒక్క కారణం వల్ల తను ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటుంది అని కౌశిక్ కూడా అనుకోలేదు. అది ఇలాంటి సిచ్యువేషన్లో ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది? ఆమె సిచ్యువేషన్ తలుచుకుంటేనే భయం వేస్తుంది కౌశిక్కి మరియు మాహిర్కి. వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నా కౌశిక్ ఏం అనకుండా సైలెంట్గా ఉన్నాడు. దాదాపు చాలాసేపటి తర్వాత హాస్పిటల్కి వచ్చారు. తర్వాత త్వరగా ఆ రూమ్ దగ్గరికి చేరుకోగా అక్కడ బయట డాక్టర్స్ అంతా నిలబడుకొని భయంగా ఉన్నారు. అప్పుడే ఆ డీన్ కూడా తల కిందికి దించుకొని సారీ సార్, మీకు కాల్ చేసి రూమ్ దగ్గరికి వచ్చేసరికి మేడం మాకు ఎవ్వరికీ చెప్పకుండా ఆవిడ వెళ్ళిపోయింది సార్ ఇక్కడి నుంచి అని అన్నాడు ఆ డీన్ భయంగా. మాహిర్ కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని చూసుకోలేకపోయారా? అలా మీకు చెప్పడానికి షేమ్గా లేదా అని అడిగేసరికి అతడి వాయిస్లో ఉన్న బేస్కి భయపడి బిక్క చచ్చిపోయారు అక్కడున్న వాళ్ళు. డీన్ కూడా ఇక్కడ
మీకు నేను కేవలం లక్షల లక్షల జీతాలు ఇస్తున్నా. ఇప్పుడు కేవలం తన్ని చూసుకోలేకపోయారు అంటే మిగతా పేషెంట్ని కూడా మీరు ఇలాగే నెగ్లెక్ట్ చేస్తున్నారా? కనీసం ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరి డీటెయిల్స్ ఏంటి అని క్లారిటీగా తెలుసుకోలేకపోతున్నారా అని కోపంగా అడిగేసరికి ఆ డీన్ చెమటలు తుడుచుకుంటూ, సారీ సార్, మేము ఆవిడ మీ వైఫ్ అని తెలుసుకొని ఆవిడను మీరు చెప్పాక ఎక్కడికి వెళ్ళనివ్వకండి అని అన్నా కూడా మేము అన్నాము. పైగా మేము ఆవిడ దగ్గరికి వచ్చేసరికి మేడంనే కావాల్సిందే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు సార్. కావాలి అంటే సీసీ కెమెరాస్లో చెక్ చేయండి అని అంటూ ల్యాప్టాప్ని మాహిర్ ముందు పెట్టేసరికి కోపంగా దాంట్లో చూసిన అతడికి పిడికిలు బిగుసుకుంది. ఆమె కడుపులో నొప్పి లేస్తున్నా పిడికిలు గట్టిగా బిగించి పట్టుకొని ఒక్కొక్క అడుగు వేస్తూ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చింది తార. అలాగే ఆమె వెనక ఎవరో ఇద్దరు బయటికి మొహానికి మాస్క్ పెట్టుకొని వచ్చారు వాళ్ళిద్దరూ. మాహిర్ కళ్ళు వాళ్ళ వైపు చూడగానే ఎవరా అన్నట్టు ఆ డీన్ వైపు చూశారు. ఆ డీన్ తారకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వైపు చూడగానే అతను ముందుకు వచ్చి, అది సార్, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అంట. పైగా మేడం బాగా తెలుసు అని చెప్పి తెలుసంట వాళ్ళకు. వాళ్ళే ఆవిడను ఇక్కడికి తీసుకొచ్చారు. మేడం స్పృహలోకి రాగానే హాస్పిటల్ని చూసి కంగారు పడుతూ ఉండేసరికి నేనే వెళ్ళి డీన్ సార్కి చెప్పాను. ఆ తర్వాత మీతో మాట్లాడి మేము ఇక్కడికి తిరిగి వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అంతేకాదు సార్, వాళ్ళు మేడంని లోపలికి తీసుకొచ్చినప్పటి నుంచి సీసీటీవీ ఫొటేజ్ని కూడా మేము చూసేలోపే వాళ్ళు డిలీట్ చేసేశారు, వాళ్ళ ఫేసెస్ కనిపించకుండా అని ఆ డాక్టర్ చెప్పేసరికి కౌశిక్ వాళ్ళ వైపు చూసి ఎవరా అన్నట్టు మాహిర్ మరియు కౌశిక్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అర్థం కానట్టు ఆలోచించడం మొదలుపెట్టిన వాళ్లకు ఎవరైంది అస్సలు అర్థం కావడం లేదు. అంతలోపు ఆ డాక్టర్ కల్పించుకొని, సార్, నాకు తెలిసి మేడంకి వాళ్ళిద్దరూ బాగా తెలుసు అని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మేడం వాళ్ళతో చాలా దగ్గర వాళ్ళు అయినట్టు మాట్లాడింది. పైగా అతన్ని అన్నయ్య అంటూ పలకరించింది. వాళ్ళు మేడంకి చాలా దగ్గర వాళ్ళే అని డాక్టర్ మళ్ళీ బల్లగుద్దినట్టు చెప్పాడు. అంతేకాదు సార్, మేడంకి డెలివరీ పెయిన్స్ వచ్చాయి. పైగా నాకు తెలిసి మేడంకి డెలివరీ అయ్యే సిమ్టమ్స్ కూడా ఉన్నాయి అని ఆ డాక్టర్ చెప్పేసరికి మాహిర్ కోపం ఇంకా ఎక్కువయ్యింది. అసలు ఎవరికో కాల్ చేసి తార ఫోటోలు పెట్టి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఏ హాస్పిటల్లో జాయిన్ అయిందో మొత్తం ఎంక్వైరీ చేయండి. అలాగే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఏవి దగ్గర ఉంటే అవి అన్ని చోట్ల మన వాళ్ళను కాపలా ఉంచండి. ఎంతమంది అయినా పర్లేదు, ఎనీ కాస్ట్ నాకు నా తార కావాలి, లేదంటే ఒక్కొక్కరిని చంపి పడేస్తాను అని అంటూ రాక్షసంగా అరిచి కాల్ కట్ చేశాడు మాహిర్. ఆ తర్వాత డీన్ వైపు చూస్తూ, మీకు తెలిసిన డాక్టర్స్ని మరియు మీకు తెలిసిన హాస్పిటల్స్ని అన్నింటినీ వాళ్ళని కనుక్కోండి. ఎక్కడ తార కనిపించినా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పండి. అలాగే తనకి ఏ డౌట్ రాకూడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాహిర్. అతడు వెళుతుంటే కొంచెం టెన్షన్ తగ్గినందుకు అక్కడున్న వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. కౌశిక్ వెళుతున్న మాహిర్ వెంటే వెళ్ళి, అసలు ఏంట్రా ఇదంతా, ఉన్నట్టుండి ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఇప్పుడు అంతేం జరిగింది అని ఇలా చేసింది అని కొంచెం బాధ నిండిన గొంతుతో అడిగాడు. అలా అడిగేసరికి మాహిర్ కూడా కోపాన్ని తగ్గించుకుంటూ, ఇందులో ఎవరి తప్పు లేదురా, తప్పంతా నేనే చేశాను. దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని బాధ పెట్టాను. అసలు ఎప్పుడు దేవుడు బంగారాన్ని నా వెంటే ఉంచాడు, కానీ నేను దాన్ని గుర్తుపట్టలేక ఏడిపించేశాను, బాధ పెట్టేశాను, నెట్టేశాను, కొట్టాను, అనకూడని మాటలు కూడా అన్నాను. అన్నీ చేసినా కూడా అది నాకు అర్థం కాని విషయం. దానికి నాపై కోపం రావాలి, అసహ్యం రావాలి, కానీ అదేం లేదు. అలాంటిది నన్ను ఇంకా ఎక్కువగా ఇష్టపడడం దానికి ఎలా సాధ్యమైందో నాకు అర్థం కావడం లేదు. నాలో అంతగా దానికి ఏం నచ్చిందో, నాకన్నా అది వేరే వాళ్ళను పెళ్లి చేసుకుని ఉంటే లైఫ్లో అది చాలా సంతోషంగా ఉండేదేమో అని మాహిర్
బాధపడ్డాడు ఆ క్షణం. అయినా అది చిన్నప్పటి నుంచి అది నన్ను అంతగా ప్రేమిస్తే నువ్వేం చేస్తున్నావురా వెధవా? కనీసం నాకెవరైనా చెప్పాలి కదా! అది ఒకటి ఉంది, నీకోసం వెయిట్ చేస్తుంది, నీకోసం ప్రాణం పెట్టుకొని బ్రతుకుతూ పిచ్చిదానిలా ఎదురు చూస్తుంది అని ఎవరూ చెప్పలేదు. ఉన్నట్టుండి లైఫ్‌లోకి వచ్చేస్తే ఉండే ప్రాబ్లమ్స్‌తోనే సగం సతమతమవుతున్న టైంలో అది నా లైఫ్‌లోకి వచ్చిందిరా! అప్పుడు దాన్ని నేను యాక్సెప్ట్ చెయ్యలేకపోయా. అలాగని దాని ప్రేమకు నేను లొంగిపోతుంటే దాన్ని తిరిగి బాధపెడుతూ నరకం చూసా. నాకన్నా ఎక్కువ నరకం అది చూసింది అని బాధగా అనుకుంటూ, తారా ఎక్కడున్నావే? ఒక్కసారి కనిపించు. జీవితంలో నీ చెయ్యి మళ్ళీ వదలను. ఇన్ని రోజులు నా మీద నమ్మకంతో వెయిట్ చేశావు కదా! ఈ కొద్ది రోజులు చెయ్యలేకపోయావా? చిన్నప్పటి నుంచి నువ్వు ప్రేమించిన ప్రేమను అంత ఈజీగా ఎవరి కోసమో ఎలా వదిలేసుకోగలిగావు తారా అని అంటూ మనసులో మదనపడ్డాడు మహి. కౌశిక్ అతడి భుజంపై చెయ్యి వేసి, బావా ఇప్పటికే ఆలస్యం అవుతుంది, తనని వెతకాలి. డాక్టర్ చెప్పాడు కదా తనకు డెలివరీ పెయిన్స్లా ఉన్నాయి అని. నాకు తెలిసినంత వరకు ఇప్పటికిప్పుడు వాళ్ళు తనని సిటీ దాటి తీసుకెళ్ళలేరు. ఎందుకంటే తనకు పెయిన్స్ రావడం వల్ల ప్రాబ్లం కాకూడదు కదా అని వాళ్ళని చూస్తుంటే మరి చెడ్డ వాళ్ళలా అనిపించడం లేదు. మంచి వాళ్ళలానే ఉన్నారు డాక్టర్ చెప్పిన దాని ప్రకారం అని అన్నాడు కౌశిక్. మహి తేరుకొని, రే కౌశిక్, నీకు వాళ్ళెవరో తెలుసా? తన ఫ్రెండ్స్ అందరూ మనకు తెలుసు కదా, ఫేస్బుక్ ఫ్రెండ్స్ లేదా ఇంకెవరైనా వీళ్ళు అని మాహిర్ అడుగుతూ ఉంటే కౌశిక్ వాళ్ళ వైపు చూస్తూ, లేదు బావా, లేదు, వాళ్ళని నేను ఇంతకుముందు ఎక్కడా చూసినట్టు కూడా అనిపించలేదు. అయినా వీళ్ళు ఎవరై ఉంటారో అని ఆలోచిస్తూనే మళ్ళీ వాళ్ళు ఆ హాస్పిటల్ నుంచి దగ్గరలో ఉన్న ఒక్కొక్క హాస్పిటల్ని వెతకడం మొదలుపెట్టారు. కానీ మన తార పాప అతడికి దొరకాలి అని అనుకోలేదు. అందుకనే నొప్పులు వస్తున్నా ఓర్చుకుంటూ దాదాపు అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ వరకు అలాగే నొప్పిని భరిస్తూ ఒక హాస్పిటల్ ఉండేసరికి ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. మధ్యలో దాదాపు ఒక 4 హాస్పిటల్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ మాహిర్ వెతుక్కుంటూ వచ్చే వరకు తను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యింది తారా. అందుకోసమని అక్కడికి వచ్చింది. అలా ఆ హాస్పిటల్లోకి వెళ్ళగానే తన కండిషన్ చూసి, ఓ మై గాడ్, ఉమ్మనీరు బాగా పోతుంది, ఇప్పటికే చాలాసేపు అయినట్టుంది, మీకు డెలివరీ పెయిన్స్లా అనిపిస్తూ ఉన్నాయి, డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యి బేబీ కూడా వచ్చే మూమెంట్లో ఉంది, నాకు తెలిసినంత వరకు మీకు నార్మల్ డెలివరీనే అవుతుంది అని అనిపిస్తుంది అని డాక్టర్ చెప్తూ ఉంటే కంగారుగా ఆమెను లేబర్ రూమ్లోకి తీసుకెళ్లడంతో బయటే వీళ్ళిద్దరూ టెన్షన్గా వెళ్తున్న తార వైపు చూస్తూ మేమున్నాం అన్నట్టు కళ్ళతోని ధైర్యం చెప్పారు శేఖర్ మరియు శ్వేత. శ్వేతకు కంగారుగా, అసలేంటిది శేఖర్, మనం దాన్ని చూడ్డానికని వస్తే అదేమో ఇలాంటి కండిషన్లో కనిపించింది, అలాగని మాహిర్ చెడ్డవాడా అని మనం అనుకుంటే అది కాదు, అది చెప్పే ప్రకారం మాహిర్ చాలా మంచివాడు అని అది చెప్తుంది. మనం బయట విన్న ప్రకారం కూడా అతడు రూడ్ అని మాత్రమే విన్నాం, కానీ అతడు చెడ్డవాడని మాత్రం మనం ఎక్కడ వినలేదు కదా. ఇప్పుడు దీని కండిషన్ని ఇది ఇంత దారుణంగా చేసుకుంటుంది శేఖర్. ఆఖరికి పసిబిడ్డను పట్టుకొని ఎక్కడికి వెళ్తుందిరా అని శేఖర్ అడిగేసరికి మాటిచ్చాం కదా శ్వేత, అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాం? తను మనకు ఆ రోజు సహాయం చేయకపోతే మనం ఇక్కడి దాకా వచ్చేవాళ్ళం కాదు కదే. తను మన నుంచి కోరుకునేది ఒక చిన్న షెల్టర్, ఒక అన్న వదినగా. మనం అదే చేద్దాం. కాలం ప్రతి ఒక్క గాయాన్ని మాయం చేస్తుంది శ్వేత అంటారు కదా, అలాగే ఏదో ఒకరోజు దీని ప్రేమ మంచిదైతే వాళ్ళిద్దరినీ అదే కలుపుతుంది. పైగా వాళ్ళిద్దరి ప్రేమ మొదలయ్యింది వాళ్ళ బిడ్డతోనే, అదే బిడ్డ వాళ్ళని కలపకపోతుందా అని శేఖర్ అనేసరికి శ్వేత కూడా, అవును, ఇప్పుడు ఏది జరగాలి అని ఉంటే
అదే జరుగుతుంది. మనం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అని ఫిక్స్ అయ్యారు ఇద్దరు గట్టిగా. తన రూమ్లోకి వెళ్ళిన దాదాపు ఒక గంట తర్వాత తనకు డెలివరీ పెయిన్స్ హెవీ అవ్వడంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది తార. ఆ రూమ్ నుంచి వస్తున్న అరుపులు బయట శ్వేత శేఖర్కి వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె అరిచే అరుపులు. వాళ్ళు ఒకరి చేతులు ఒకరు కంగారుగా పట్టుకొని భయంగా ఆ రూమ్ వైపు చూస్తూ ఉంటే లోపల నుంచి అంతసేపు ఆమె అరుపులు మామూలుగానే వినిపించినా ఒక్కసారిగా గట్టిగా ఆమె అరిచింది. ఆమె అరిచిన శబ్దం బయట ఒకవైపు వర్షం పడుతుంది, బయట నుంచి వచ్చిన ఉరుము చప్పుడు రెండు ఒకటేసారి వినిపించాయి. అలా ఒక ఉరుము ఉరుమగానే ఇక్కడ మాహిర్ కౌశిక్ కార్ డ్రైవింగ్ చేస్తుంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఉలిక్కిపడి తరా అని అంటూ గట్టిగా అరిచేశాడు మాహిర్. దాంతో కౌశిక్ కార్ ఆపి ఏమైందిరా, ఎందుకలా అరిచావు అని అడిగేసరికి దానికి మాహిర్ చెమటలు పోసుకుంటూ తారా తారా అంటూ భయపడి ఉంటుంది కదరా, తనకి ఉరుములంటే చాలా భయం కౌశి, తను ఎప్పుడు ఉరిమినా భయంతో నా పక్కకి వచ్చి నిల్చునేది, నాకు చెప్పలేక నాకు భయం వేస్తుంది బావా అని ఆ మాట చెప్తే నేను తన్ని తిడతానేమో అనే భయంతో, అలాంటిది ఇప్పుడు అంత రాత్రిపూట ఒంటరిగా ఊరు దాటి బయటికి అడుగు పెట్టింది, అదే ఇంత వర్షంలో పురిటి నొప్పులు వస్తున్నా మొండిగా హాస్పిటల్ నుంచి పారిపోయింది, ఇంత పిచ్చి అంటే నేనంటే అని బాధపడుతూ ఉన్నాడు. నా కోసం నన్ను వదిలేసుకోవాలి అనుకునేంత పిచ్చా. ఇక్కడ తార పరిస్థితి. శేఖర్ శ్వేత ఇద్దరు తార అరుపు విన్న తర్వాత కంగారుగా రూమ్ వైపు చూస్తూ ఉంటే ఉన్నట్టుండి రూమ్లోంచి ఒక చంటి బిడ్డ ఏడుపు వినిపించింది. ఆమెకు నార్మల్ డెలివరీ కావడంతో తార స్పృహలోనే ఉంది. అప్పటికి ఆమెకు ఓపికంతా అయిపోయింది. ఇంకొద్దిసేపు ఉంటే ఓపిక లేక స్పృహ తప్పి పడిపోయేలా ఉన్న తనకు బేబీని చూపించి డాక్టర్ ఆ బిడ్డ వైపు చూస్తూ తార కళ్ళల్లో కన్నీటి తడి. ఎన్ని రోజుల కల, ఇలా ఎవరూ లేని అనాథల ఇద్దరమే మిగిలిపోయాము కన్నా కదా అని అంటూ, ఈ తల్లి దురదృష్టవంతురాలైన ఈ తల్లి కడుపున పుట్టి నిన్ను ఎవరి ప్రేమకు నోచుకోకుండా చేశాను అని ఆ బిడ్డను చూస్తూ ఉంటే డాక్టర్ ఆమె వైపు చూస్తూ అమ్మా నీకు ఆడపిల్ల పుట్టింది అని డాక్టర్ చెప్పేసరికి తార సంతోషంగా బావా నువ్వు అన్నావు కదా నాకు ఆడపిల్ల కావాలి తారా అని, ఇప్పుడు నిజంగానే నీకు కూతురు పుట్టింది బావా అని మనసులో అనుకొని ఒక్క క్షణం ఈ సంతోషాన్ని నీతో పంచుకోలేకపోయాను బావా అని బాధపడింది కూడా తార. అలా పాపను తారకు చూపించిన తర్వాత పాపను క్లీన్ చేయమని నర్స్కి ఇచ్చింది డాక్టర్. ఆ తర్వాత నర్స్ ఆ పాపను తీసుకొని నీట్గా క్లీన్ చేసి అప్పటికే శేఖర్ ఒక మెత్తటి టవల్ తీసుకురావడంతో దాంట్లో చుట్టి ఆ బేబీని శేఖర్ వాళ్ళకు చూపించింది. డాక్టర్ ఆ పాపను చేతుల్లోకి తీసుకొని అచ్చం ఈ పాప మాహిర్ జిరాక్స్ కాపీలో ఉంది కదరా అని శ్వేత అంటూ ఉంటే అవునే అచ్చం అలానే ఉంది, మన తార పోలిక కొద్దిగా కూడా రాలేదు అని పాపను ఇద్దరు అలా చూస్తూ ఉన్నారు. తర్వాత డాక్టర్ వచ్చి పాపని ఎక్కువసేపు బయట ఉంచకూడదు మిస్టర్ అని డాక్టర్ చెప్పేసరికి శేఖర్ శ్వేత ఆ పాపని డాక్టర్ చేతికి ఇచ్చి ఆ తర్వాత డాక్టర్ మా తార కండిషన్ ఎలా ఉంది అని అడిగారు. డాక్టర్ పాపను తార పక్కన పడుకోబెట్టమని చెప్పి అక్కడే ఒక నర్స్ని ఉండమని చెప్పి శ్వేతని శేఖర్ని ఆవిడ క్యాబిన్లోకి తీసుకెళ్ళి తను వాళ్ళిద్దరినీ కూర్చోమని చెప్పి తను మీకేమవుతుంది అని చెప్పేసరికి ఈసారి శ్వేత ఏదో ముందే వాగపోతే వద్దు అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి అది తన నా చెల్లి డాక్టర్ అని శేఖర్ చెప్పి మరి తన హస్బెండ్ అని అడిగారు ఆవిడ. దానికి శేఖర్ తన హస్బెండ్ ఏదో అబ్రాడ్లో పని ఉండి వెళ్ళారు మేడం, ప్రజెంట్ నా చెల్లి నాతోనే మా ఇంట్లో ఉంటుంది, పురుడుకని నా ఇంటికి వచ్చింది అని శేఖర్ చెప్పేసరికి డాక్టర్ అవి ఇప్పుడు సర్వసాధారణమే కదా, విదేశాలకు చాలామంది ఇలా పిల్లల కోసం సంపాదించడానికి వెళ్తూ ఉండడం, దాంతో ఆవిడ కాబట్టి అవన్నీ పట్టించుకొని ఆ డాక్టర్ సర్లే ఓకే ఫైన్, ఆ అమ్మాయి చాలా బ్లడ్ పోయింది,
బ్లడ్ లాస్ అయింది. పైగా తను చాలా వీక్గా ఉంది. మన లక్ ఏంటంటే ఆ అమ్మాయికి కడుపుతో ఉన్నప్పుడు ఫుడ్ డైట్ బాగా మెయింటైన్ చేశారు. అందువల్లే తనకు నార్మల్గా డెలివరీ అయ్యింది. లేదంటే కష్టం అయ్యేది అని చెప్పింది. ఇదండి మొదటి భాగం. మళ్ళీ రెండో భాగంలో కలుసుకుందాం.